హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శాంటీ మేస్త్రిని. ఫ్రెండ్స్, ఆల్రెడీ వీడియోలు చూస్తున్నారు కదా. అపార్ట్మెంట్ లో వర్క్ అంతా మీకు యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, అపార్ట్మెంట్ లో మనం ఆల్రెడీగా 4 వీడియోలు చేసాం. సో ఇది 5వ వీడియో అనమాట. వాష్ ఏరియా లైన్ వేసాం కదా. సో దాన్ని మనం స్లాబ్ ప్యాక్ చేయాలి కదా. ఆ ప్యాక్ చేసే వీడియోనే దీంట్లో మనం అప్లోడ్ చేస్తాం అన్నమాట. ఈ వీడియో అదే. సో మీరు గుర్తుంచుకోవాల్సింది, స్లాబ్ పూడ్చేటప్పుడు మనకు కొంచెం సవాల్ అనమాట. ఇది శానిటరింగ్ వేస్ట్ గంటకి శానిటరీ మేసర్‌కి ముఖ్యంగా ఎంత పైపులు మనం పర్ఫెక్ట్‌గా ఏసినా, లీక్ అవ్వకుండా ఏసినా, స్లాబ్ బెజ్జాలు పూర్తి చేయడప్పుడు జాగ్రత్త తీసుకోకపోతే మనం పనికి బ్యాడ్ వచ్చే అవకాశం కంపల్సరీగా ఉంటది. సో, ఓనర్లు ఏంటంటే వాళ్ళ పైపులు లీక్ అవుతూనే ఉంటారు తప్ప, ఈ స్లాబ్ సరిగ్గా ప్యాక్ చేయదని తెలుసుకోరు. సో, ఒకవేళ మనం వేరేగా ఎవరైనా మనం ప్లంబర్స్ చేస్తా ఉంటారు. ఓన్లీ పైపులేసి టాపీ వాళ్ళతో బెజ్జాలు పూడిపిస్తా ఉంటారు. ఆ పూడిపించినప్పుడు కూడా మనం ఈ పద్ధతి అనేది మీకు బాగా ఉపయోగపడుతుందన్నమాట. సో, ప్లంబర్స్ ఎవరైనా మీకు స్లాబ్ హోల్స్ ఒప్పుకుంటే గనక, సో, ఈ ప్రకారంగా మీరు చేసుకోండి. చాలా బావుంటది. దగ్గరుండి చేయించుకోండి. కొత్తగా ఎవరన్నా ఈ వీడియో చూసినట్లయితే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, ట్రై చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలోకెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వచ్చేసామండి వీడియోలోకి. చూడండి, మనం ఫస్ట్ ఏం చేయాలంటే, మనం ఇలా మోపులనేవి పెట్టుకోవాలండి. బిజ్జాలకి శుభ్రంగా సంచులు చుట్టి, ఏదైనా చెక్క ముక్కలు చూసి మనకి సెంటరింగ్ చెక్క ముక్కలు గాని, మనం అలా పైపులు 2.5 అయితే 2.5, నాంగల్ పైపు అయితే నాంగల్ పైపులు. 2 పైపులైనా సరే పెట్టుకోవచ్చండి. మనం పైనుంచి పూడ్చుకుంటాకి బావుంటదనమాట. సో, మనం ఇప్పుడేంటంటే బెజ్జాలు క్లీన్ జేసుకోవాలి. కింద మోపులో పెట్టే ఫస్ట్ మనం ముందే మీకు బెజ్జాలన్నీ కడిగేసుకోవాలండి ఓ మాదిరిగా. తర్వాత మనం మొదలు పెట్టుకోవాలి. అయినా గాని ఇంకా మనం మిషన్ కొట్టినప్పుడు పౌడర్ లాంటిది, మన మిషన్ కొట్టిన పౌడర్ లాంటి డస్ట్ అనేది బిజ్జాన్ని పట్టేసి ఉంటది. అది ఎంత నీళ్లు కొట్టినా గాని పోదనమాట. ఒక రకంగా చెప్పాలంటే సిమెంట్ లాగా పట్టేసి ఉంటదనమాట. సో, దాన్ని మనం ఏం చేయాలంటే నీళ్లు శుభ్రంగా అలా పోసుకుంటూ, అలా లోనకి బ్రష్ అనేది ఉంటది కదా, మన పాత బ్రషు. మనం పళ్ళు తోముకునే బ్రష్ గాని, అలాగే స్లాబ్ చుట్టూరు కూడా మనకి ఈ స్లాబ్ కొత్తగా పోసినప్పుడు నీళ్ళనేది నిలవగడతారు. ఆ నిలవగట్టినప్పుడు ఏమవుద్దంటే, వాటర్‌లో మనకి సాల్ట్ అనేది ఉంటదనమాట. ఆ సాల్ట్ పొరనేది ఆ పొరలాగా కట్టేస్తది. సో, ఆ పొరలాగా దాని మీద మనం కూర్చున్నా గాని, ఏమాత్రం కొంచెం లోటుపాట్లు చేసినా ఆ చెమ్మ అనేది దిగుతా ఉంటదనమాట. సో, అలా జరగకుండా మనం ఏం చేయాలంటే, ముళ్ళ బ్రష్ లేదా ఐరన్ బ్రష్. ఐరన్ మన బైండ్ వైర్‌లు ఎలా ఉంటాయి? ఫ్లెక్సిబుల్‌గా ఉండే బైండ్ వైర్‌లు బ్రష్ ఉంటాయన్నమాట. ఐరన్ కుట్లు అమ్ముతారు మనకి. అవి తీసుకొని ఆ బెజ్జాల్లో అలా కడుక్కుంటా మనం క్లీన్ చేసుకుంటే ఆ పొర కూడా పోద్దనమాట. మీకు చూపిస్తాను. దగ్గరగా జూమ్ చేసి చూపిస్తాను. సో, అలా మొత్తంగా ఇప్పుడు అలా నీట్‌గా క్లీన్ చేసుకొని, మనం చూసారా సంచి కింద పెట్టాం మనం, మోపు పెట్టాం. అదే మీకు కనబడుతుంది. సో, ఆ పూడ్చే ముందు మనం సంచి కూడా శుభ్రం పూడ్చుకోవాలండి అది. సంచి కొద్దిగా కిందకి దింపి, మనం కింద నుంచి బెజ్జాలో పైకి తోసి కింద మోపు పెట్టినప్పుడు సంచి పైకొచ్చేస్తా ఉంటది. దాన్ని అలాగా కిందకి తోసి మనం పూడ్చుకోవాలన్నమాట. చూడండి, అలా క్లీన్ చేసినప్పుడు సన్నగా డస్ట్‌లాగా వస్తా ఉంటది. ఆ డస్ట్ కూడా మనకు ఉండకూడదనమాట. చూడండి, ఇది సున్నం వచ్చి అంటే కొన్ని చోట్ల మాలంటారు. మన ఏరియాలో సున్నం అంటారు. ఇదేంటంటే 1:1 సున్నం అండి. అలాగే 1 ఒక బాల్సా ఇసక, ఒక బాల్సా సిమెంటు. 2 బాల్సాలు లేదా బాల్సన్నర గుజ్జు మనకి అరంగం చిప్స్ వాడుతున్నామండి. ఇదొచ్చి మనకి అల్ట్రాటెక్ వెదర్ ప్రో అనమాట. చూడండి, పనిచేస్తదండి. అంటే మనకి బిల్డర్‌లు ఏదిస్తే అదే మనం యూజ్ చేయాలి. మనకు కావాల్సినయి అనేది మనకి కుదరదు. చిన్న చిన్న బిల్డింగులంటే ఓనర్ తెస్తారు గానీ, ఇది చాలా బావుంటది కాబట్టి వాళ్ళేంటంటే వాళ్ళ బడ్జెట్‌లో వాళ్ళు ఇచ్చిందే మనం చేసుకోవడం మంచిది ఫ్రెండ్స్. చూసారుగా, అరంగం చిప్స్ అనమాట. అవి అలా సంచిలో ఉంచేసుకొని పైన నీళ్ళు పోసాము. దానికి కూడా ఒక డస్ట్ అనేది ఉంటది పొర. ఆ డస్ట్ అనేది కూడా మనం శుభ్రం కడగడం వలన కిందకి పోద్ది. ఆ డస్ట్ కూడా క్లియర్ అయిపోద్దనమాట. సో, మనం ఈ 1:1 సున్నం కలిపాం కదా. ఒక బాల్సా ఇసక, ఒక బాల్సా సిమెంటు. ఆ సున్నం కలిపినప్పుడు తర్వాత దీన్ని పోసుకోవాలన్నమాట దాంట్లో. అంటే 2 బాల్సాలు కంకరే, లేదా మీకు గుజ్జు ఇంకా ఎక్కువ కావాలంటే 1.5 ఏసుకోవచ్చు. తప్పేం గాదు. చక్కగా యేసుకొని మనం శుభ్రంగా ఇలాగ ఉండ్రు కలుపుకోవాలి. చిక్కగా ఉండ్రు కలుపుకొని చూడండి. చిక్కగా ఉండ్రు కలుపుకొని దాని మీద చుట్టూరు మనం క్లీన్ చేసాం గదా, దాని మీద పోసుకొని, అలాగే బెజ్జాల్లో కూడా చక్కగా నీట్‌గా పేపర్‌గా టచింగ్ బావుంటది. ఈ సిమెంట్ ఏస్తున్నాం గదా. సిమెంట్ ఎందుకేస్తున్నాం, సంచులు మనం పెట్టినా గాని చిన్న చిన్న కన్నాల్లోంచి మన గుజ్జనేది ఎళ్ళిపోతా ఉంటది. సో, ఆ సిమెంట్ ఎలా ఉంటే ఆ గుజ్జు ఎళ్ళకుండా అక్కడ ఆగిపోద్దనమాట. సో, ఇలాగా మనం గుజ్జుగా కలుపుకున్న కంకరని మనం ఇలాగా శుభ్రంగా కూరుకొని ప్యాక్ చేసుకోవచ్చు.
చక్కగా ధైర్యంగా కూరుకోవచ్చండి. మనం కింద మోపు పెట్టాం కాబట్టి ఇబ్బందేం ఉండదు. సో, ఒక మోపు వీలైతే ఒక మోపు పెట్టుకోవచ్చు. లేదా 2 పైపులైనా పెట్టుకోవచ్చు. ఇబ్బందేం లేదు మనకి. మనకు ఆల్రెడీగా అపార్ట్‌మెంట్ కాబట్టి బోలెడు పైపులుంటాయి. ఆ పైపులతో మనకు పనయిపోద్దనమాట. ఇంకేం సెంట్రింగ్ కర్రలు, ఏ మోపులు మనకేం అవసరంలా. చూడండి. మనం అలా ప్యాక్ చేస్తాం గదా! అలా బాగా రుద్దాలి. ఆ రుద్దిన తర్వాత ఏమవుద్దంటే, ఇక్కడైతే ఒకటి గమనించాలి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మీకు చాలా జాగ్రత్తగా చెప్తున్నాను. మనం పూస్తున్నాం గదా! ఆ బెజ్జం అనేది పాత స్లాబ్ కన్నా కనీసం ఒక హాఫ్ ఇంచు పైకుండేలా చూసుకోండి. హాఫ్ ఇంచ్ పైకుండేలా చూసుకుంటే ఏమవుద్దంటే, ఎటువంటి లీకేజ్ మనకి మనం పూడ్చిన బెజ్జంలోంచి రాదనమాట. ఆల్రెడీగా ఉండేసి శుభ్రంగా ప్యాక్ చేసాం. ఇలాగ సిమెంట్ ఏసిన తర్వాత కొంచెం లాగేసుకుంటది. మనం పక్కన ఇంకో బెజ్జం పూడ్చుకొని వచ్చేలోపల చక్కగా ఇది కూడా ఉంటలా తయారైపోద్దనమాట. సిమెంట్ చక్కగా నిమ్మొచ్చేస్తది. ఆల్రెడీ మనం పలచన కంకర ఏస్తున్నాం కదా! పక్క బెజ్జం పూడ్చుకునే లోపల. సో, ప్రతి దానికి కూడా ఇలాగా అలా ఒండ్రు పోసుకోవడం. చిక్కటొండ్రు, చిక్కటొండ్రు పోసుకొని మనం కంకర పోసుకుంటే టచింగ్ అనేది బావుంటదనమాట. ఇక మనకి జీవితంలో కూడా మనం పూడ్చిన బెజ్జాలు లీక్ అవ్వడం అనేది జరగదు ఫ్రెండ్స్. చాలా మందికేంటంటే పనే పైపులైతే వేస్తారు గానీ, బిజ్జాలు పూడ్చే విషయంలో కొంచెం విఫలమవుతా ఉంటారు. సో, నాకు తెలిసి నా సబ్‌స్క్రైబర్లు ఎవరు కూడా ఇబ్బందయితే పడకూడదు. ఆ ఉద్దేశంతోనే ఆల్రెడీగా సీనియర్‌లకైతే ఈ విషయం తెలుసు. కొత్తగా పని నేర్చుకునే వాళ్ళకి గానీ, ప్లంబర్స్‌కైతే కొంచెం అవగాహన ఈ బిజ్జల విషయంలో తక్కువే. అందుకనే ఎవరైనా మన సబ్‌స్క్రైబర్‌లో ప్లంబర్స్ ఉన్నా వాళ్ళేంటంటే టాపీ వాళ్ళతో పూడిపించుకున్నప్పుడు చక్కగా దగ్గరుండి ఇలా చేయించుకోండి. చేయించుకుంటే మీ పని బావుంటదనమాట. మనకి చుట్టుపక్కల పనులు పెరుగుతాయి. మొత్తం అంతా పర్ఫెక్ట్‌గా వస్తే మనకు ఫోను నంబర్‌లు మిగతా వాళ్ళ చుట్టాల్లో గాని, చుట్టుపక్కల ఎవరిని అడిగినా గాని చక్కగా మనకు ఓనర్ ఇస్తాడు. మనకు కూడా పనులు పెరుగుతా ఉంటాయి. కవరేజ్ పెరుగుతా ఉంటది. మేస్త్రులు అనేవోళ్ళకి కవరేజ్ పెరుగుతా ఉంటది. చూడండి అలాగా సాఫ్ చేసుకోవాలి. మనం పక్క బెజ్జం పూడ్చేటప్పుడు మనం సిమెంట్ ఏస్తాం గదా! చక్కగా నిమ్మలంగా అయిపోద్దనమాట. గుండ్రులాగా తయారైపోద్ది. దాని మీద మళ్ళీ చెక్కరుండేసుకొని సాఫ్ చేసుకుంటే అసల ఇంక మనం ఏం చేసేది మరీ హైట్ అయితే పెట్టుకోకండి. ఎందుకంటే మనం ప్రతి పాయింట్ కూడా ఈశాన్యం పెడుతున్నాం. ఈశాన్యం మూల అంటే మనం ఉన్న స్లాబ్ నుంచి కనీసం ఆ రంగులో ఎత్తుకుండేలా చూసుకోండి చాలు. ఎందుకంటే రేపు టైల్స్ పాయేసుకుంటాడు ఈశాన్య మూల. అదే ఖాయం చేసుకొని దాన్ని బట్టి ఇప్పుడు మనమే ఖాయం చేసాం మనం బాగా లేపేసామనుకోండి, ఆడు ఇంకో అంగుళం, అరంగుళం టైల్స్ పాయేస్తాడు. మొత్తం అంతా లోడ్ పెరిగిపోద్దనమాట టైల్స్. సో, ఓనర్లకి మనకి పనిచ్చినప్పుడు చెప్పాలి మనం. టైల్సు, సున్నం మందం ఎక్కువ పడకుండా చూస్తామండి మాక్సిమం అని మాటిస్తే మనకేంటంటే వా ఓనర్ గారికి దృష్టిలోకెళ్తామంట మనం. వీళ్ళు పొదుపు చేస్తారు. మనకి మెటీరియల్ కలిసొస్తది. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎంతవరకు లైక్ చేయడం మర్చిపోతే దయచేసి లైక్ చేయండి.